నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి తన గెలుపును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నెల్ జీవన్ రెడ్డి. మహబూబ్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల సర్దిని పరిశీలించేందుకు వచ్చిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని, ఇక మిగిలింది మెజార్టీయే అని తెలిపారు. జిల్లాలోని ఓటు వేసే ప్రజా ప్రతినిధులంతా తన వైపే ఉన్నారని, గతంలో ఉన్న ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లను ఎవరి పట్టించుకోలేదని, ఆ వ్యతిరేకతతో అందరూ కూడా తనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మన్నెల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయం అనేది తథ్యము, దాంట్లో ఏం లేదు. ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందని దాని మీద ఉన్నాము. అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపియబోతున్నారు. ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము. బలం వాళ్ళకు ఎక్కువన్నదా తక్కువన్నదా కాదు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మర్యాద కూడా నోచుకుంది. అదే నా విక్టరీకి మేజర్ కారణం. 100% నేను 200 to 300 ఓట్స్ మెజార్టీతో గెలవబోతున్నా.